హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మా వెంకి. ఇంతకుముందు వీడియోలో నీకు చెప్పడం అయితే జరిగింది. క్లారిటీగా కువైట్‌కి ఎళ్ళితే డబ్బులు సంపాదించొచ్చు, ల్యాండ్‌లు కొనొచ్చు, కార్లు కొనొచ్చు. ఏ విధంగా అని తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్ చేయండి. లైక్ చేయలేదు ఇప్పటికి కూడా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అన్నది చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మందికి నా వీడియో అన్నది వెళ్ళడం జరుగుతుంది. మీరు చూసేదాన్ని బట్టి చాలా మందికి పబ్లిష్ కావాల నా వీడియో అంటే చూడాలండి లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ అన్నది చేసుకుంటేనే కానీ మళ్ళీ వచ్చింది నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఫస్ట్ మీ ఫోన్‌లోకే నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. నిద్ర లేసాలకు కావచ్చు, లేదంటే సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా గానీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే ఇప్పుడు కూడా అదే సేమ్ ప్రాసెసేనండి. కువైట్‌కి ఎళ్ళితే కార్లు కొనొచ్చు, అన్నీ కొనొచ్చు. ఏ విధంగా కొనొచ్చు? నీకు జీతం ఎంతుంటుంది? నువ్వు కొత్తగా వెళ్ళే మనిషికైతే జీతం అయితే 120, 100 దీనార్లు, 130 ఇప్పుడైతే జీతాలైతే బాగానే ఉన్నాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. దాన్ని బట్టి నీకొచ్చే జీతాలను బట్టి నువ్వు ఖర్చుగా వాళ్ళతో నువ్వెంత బాగున్నావంటే ఫోన్ కార్డుకు వాళ్ళే ఇస్తారు. మనకి తిండి ఖర్చు, బట్టలు గానీ, షాంపూలు కానీ ప్రతి ఒక్కటి గూడా ఇస్తారు వాళ్ళు. నేనది వాడను, ఇది వాడను మేడం. నేనది పోసుకోను, ఇది పోసుకోను అంటే మటుకు వాళ్ళు తెచ్చియ్యరు. ఓళ్ళు ఏదిచ్చినా సరే షాంపూలు మంచివే వాడతారండి. కువైటోళ్ళు. ఈ వారం వాడిన షాంపూ రేపు వారం వాడరు. అదే వాళ్ళకొచ్చిన తలకాయ నొప్పి. షాంపూలనేది చేంజ్ చేస్తూ ఉంటారు. మీకు ఆయిటిలో ఏ షాంపూ బాగుంటే అది కానీ తీసుకొని మీరైతే వాడుకోండి. సోపులు గానీ, షాంపూలు, బ్రష్‌లు, పేస్టులు, బట్టలు ఏ టు జెడ్ మొత్తం వాళ్ళే మీకు షూరిటీ కాబట్టి ప్రతి ఒక్కటి గూడా వాళ్ళే చూసుకుంటారు. కంగారు పడగాకండి, భయపడబాకండి. భాష అన్నది నేర్చుకొని మీరు ఆ ఇంట్లో నిలబడి పని చేసుకొని డబ్బులైతే మిగిలిచ్చాలనే దాన్ని బట్టి నేనిప్పుడు మాట్లాడుతున్నానండి. మిగిలిచ్చుకోవచ్చు. మీరు ఉండేదాన్ని బట్టి వాళ్ళు ఫోన్ కార్డ్ కూడా 5 దినార్లు. ఇండియా డబ్బులు రూ. 1000, 1100 వస్తుంది. బ్యాంక్ రేట్ బట్టి వస్తుందండి. 5 దినార్లు వెయ్యాల్సిందే. ఇంక నువ్వు డాలర్లు అంటావా? అది సెపరేట్‌గా ఉంటుందండి. సెపరేట్‌గా డాలర్లు అన్నది మనము డబ్బులు 2 దినార్లు, 3 దినార్లు, 1000 నిమిషాలు అలా సెపరేట్‌గా ఏపిచ్చుకుంటే నెలకి 7 దినార్లు గూడా పడుతుంది. మన ఇంటికి వాట్సాప్‌లో ఫోన్ పని చేయలేదు. అప్పుడు నువ్వు టెన్షన్ పడకుండా, నువ్వు భయపడకుండా ఈ వాట్సాప్ పని చేయకపోతే అర్జెంట్‌గా నువ్వు అప్పుడే ఒక్క క్షణంలోనే డాలర్లు అంటున్నాను కదా! దాని నుంచి అయితే నువ్వు ఫోన్ చేయొచ్చు. నువ్వు గాని నీకు గాని టచ్‌లో ఉంటే వాళ్ళు ఫోన్ చేసే ప్లేస్‌లో ఉంటే గనక ఖచ్చితంగా అన్నది అది పని చేస్తాది. ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. లేదంటే ఇంట్లో వాళ్ళకి నెట్ అయిపోయి 2 రోజులు, 3 రోజులయ్యి నెట్ లేకపోవచ్చు. ఇలాంటివన్నీ జరిగినప్పుడు నువ్వు నెలకొచ్చి 7 దినార్లు ఏసుకోవాల్సొస్తుంది. మంచిగా అంటే ఉంటాది. ఇస్తారు కూడా. ఇంకా ఫోన్ వరకే చూసుకో. ఇంక వేస్ట్ ఖర్చులైతే పెట్టకుండా మిగలబెట్టుకోవచ్చు. మళ్ళొచ్చింది ఇంకొకటుంది మీకు తెలియని మిస్టరీ. ఇంటికాడ వాళ్ళు పర్ఫెక్టేనా? నీకు నెల జీతాలేస్తే నీ డబ్బులు నీకు దాసి నీకు లెక్కలు చెప్పే వాళ్ళే. అవునా? కాదా? అన్నది నువ్వు ఒకసారి సరిచూసుకో. సరిచూసుకోకుండా నేను ఈడకొచ్చేసినానులే, వేస్తే పెడతారని అంటే మట్టుకు అది జీరో అయిపోతావు. అర్థమైతుందా ఫ్రెండ్స్? ఎవరైనా గానీ ఇంటికాడోళ్ళు. ఇప్పుడు భర్తే ఉన్నాడు మంచివాడు. నీకు అకౌంట్ గూడా అవసరం లేదు. తన అకౌంట్‌లో ఏస్తే, నా భార్య ఎళ్ళిందని పిల్లలు చూసుకొని, ఏం ఖర్చులు పెడుతున్నాము, ఏం చేస్తున్నాం అన్నదంతా నీకు ఇస్తాది. నీకు ఇబ్బంది లేదు. నాకైతే మీరనుకోవచ్చు నువ్వేసుకున్న నాకు అసలు జీరో అకౌంట్ నాకైతే లేదు. మా ఆయన అకౌంట్‌కి నేను వేసినాను నేను గూడా. అలా మీరు చూసుకొని మీ అమ్మకా, మీ నాన్నకా, మీ అన్నదమ్ముడికా, లేదా మీ హస్బెండ్‌కా, పిల్లలకా అన్నది ఎవరైతే నీ నమ్మకాన్ని బట్టి నువ్వు డబ్బులనేది అకౌంట్‌కి వేసుకో. సేఫ్టీగా పెడతారనమాట. వచ్చిన తర్వాత నువ్వు ల్యాండ్ కొనుక్కుంటావా? నువ్వు కారు కొనుక్కుంటావా? అన్నది అది నీ ఇష్టం, నీ నిర్ణయం. బంగారు కొనుక్కుంటావా? బంగారు గూడా దండిగా కొనుక్కోవచ్చండి. కష్టపడాలా, కష్టపడాలా. సంవత్సరం, సంవత్సరం జీతాలు పెరుగుతాయి. ఇప్పుడు 130 కొత్తగా ఎళ్ళే వాళ్ళకి 130-140 దినార్ల వరకు ఉంటాయి ఇప్పుడు. పనులను బట్టి వంట మనిషికి ఎక్కువే ఉంటుంది. కొత్తది గాని, పాతది గాని. అది మ్యాటరు. ఎందుకంటే డబ్బులు దండిగా మిగిలిచ్చొచ్చు. ఎలా ఏమి ఆడ ఊరికే ఏమన్నా ఇచ్చేస్తారని చాలామందికి చాలా డౌట్‌లుంటాయి. అట్లేమి లేదు.
ఇవి రెండే అనమాట. నువ్వు ఆడ ఖర్చు పెట్టే దాంట్లో తగ్గించుకోవడము, ఇంటికొచ్చిన డబ్బులు మనకి దాసి మన హ్యాండ్ ఓవర్ చేయడము. ఇవి 2 ఉంటేనే నువ్వేమైనా చేస్తావు. లేకపోతే గన జీరో అయిపోతామనమాట.